రక్తాన్ని నేను ఎక్కిస్తాను. నిజంగా అవినీతి, రౌడీలు, రాజకీయం, ఆ రౌడీ లేకుండా నేను ఈ కబ్జాదారులు వీళ్ళందరూ ఎవ్వరు లేకుండా ఫ్రెష్ పొలిటీషియన్స్ నేను పరిచయం చేస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన అందరూ చేయలేకపోయినప్పటికీ ఇంకా ఆయన ప్రశ్నించే అర్హత ఆయన ఎక్కడిది? లేదు కదా, ఉండదు కదా. అటు రాజకీయాలు కార్పొరేట్ అవ్వచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, సిద్ధాంతమే చచ్చిపోయినప్పుడు ఇది అది పెద్ద వ్యాఖ్య కాదని నేను అనుకుంటున్నాను. అంటే కక్ష సాధింపులు కూడా సార్ ఇప్పుడు పోయినసారి వైసీపీ ఉన్న వాళ్ళప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపుల చర్యలు ఎక్కువ చేశారు, మేము వచ్చిన తర్వాత అలాంటిది ఏం లేదన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రెడ్ బుక్ అంటూ ఆ బుక్ ఈ బుక్ అని చెప్పి అందరినీ బొక్కలు వేస్తా ఉన్నారు సార్. ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయ టీమే కక్ష సాధింపండి. అంటే అంటే మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు కక్ష సాధిస్తారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కక్ష సాధిస్తారు. అంటే వాళ్ళు డిఫరెంట్ గా చేస్తారు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అంటే డిఫరెంట్ గా చేస్తాను పాలిటిక్స్ అని చెప్పారు. మళ్ళీ అదే విధంగా వాళ్ళు చేసినట్టు మరి ఈయన చేస్తుంటే ఎవరు డిఫరెంట్ గా చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ గా చేస్తానడానికి అసలు ఆయన డిఫరెంట్ గా చేయడానికి ఎక్కడ ఆయనకి అవకాశం ఉంది? ఆయన నమ్మే పద్ధతి ఉంది కదా, నమ్మే ఇది ఉందా? కనీసం ఆయన చెప్పిన సిద్ధాంతమే చచ్చిపోయినప్పుడు నమ్మే ఇది లేదు కదా. 30,000 అమ్మాయిలు అన్నాడు, 30,000 మంది అమ్మాయిలు తీసుకెళ్లారు, మిస్ అయ్యారు. అది నేను గెలిచిన వెంటనే వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నారు. సుగాలి ప్రీతి ఇష్యూ గానీ, అక్రమ రేషన్ బియ్యం కానివ్వండి, అదే వ్యాఖ్యలు చేశారు, కేవలం చేశారు కానీ చేస్తారని ఎక్కడ లేదు కదా. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? సొంత ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య నాగబాబు గారు ఇచ్చిన ఒక్క సీట్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? చాలా మంది జనసేన కష్టపడ్డారు కదా, వాళ్ళకి వాళ్ళ అన్నయ్యకి ఇవ్వడం ఎట్లా చూస్తారు? అది యాక్చువల్గా ఏంటంటే జనసేన కార్యకర్తలు అనేవాళ్ళు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితి నిజంగా కార్యకర్తలు అనేటోళ్ళు కొత్త వాళ్ళు అంటే ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఏమి యువత ఎట్లాంటి యువత ఉండేదంటే ఏమైనా బిర్యానీ ఇస్తారా, బీర్ ఇస్తారా, డబ్బులు ఇస్తారా అన్నారు. కానీ చాలా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు పెట్టుకొని తలాకింత షేర్ వేసుకొని మనం మీటింగ్కి వెళ్దాము అన్న ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు. నిజంగా ఇలాంటి కార్యకర్తలను ఆయన ఉపయోగించుకోలేదు. చాలా మంచి కార్యకర్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. అంటే నిజంగా ఎవరైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎవరైతే అనుకున్నారో, నిజమైన యువత కావాలనుకున్నారో వాళ్ళందరూ ఇప్పుడు జనసేనలో లేరు. వాళ్ళు పక్క చంద్రబాబు గారు ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాలంటే యాక్చువల్ గా ప్యాకేజ్ అనేది అదన్నీ ఏంటంటే అది నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు. కానీ ఏంటంటే మనం 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 ఎందుకు సిద్ధాంతం రెండు కలిపి కూటమిగా పనిచేసినప్పుడు కంపల్సరీగా నమ్మే అవకాశం కూడా ఉండదు. అంటే ఇది అందరూ చెప్పే మాట కాదు, కేవలం వైసీపీ సోషల్ మీడియాలో వినపడుతున్న మాట. సో ఇట్లా జరుగుతుంది ప్యాకేజ్ అని చెప్పి. సో మరి మాక్సిమం సొసైటీ ఎవరు ఇట్లా చెప్పట్లేదు. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా అంటే కావాలని వాళ్ళు బలోపేతం చేస్తున్నారు జనాల్ని సోషల్ మీడియా ద్వారా? చేసి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు, అది కూడా నిజమై ఉండొచ్చు కదా, ప్రజలకు అనిపించి ఉండొచ్చు. అంటే క్లారిటీ లేదు ఎక్కడ అనుకో